ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ 'ద ఏటి' ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 20 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఇది హాలీవుడ్ మూవీ కాదు. ఇదొక రాడ్ మూవీ. మూవీ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. అదేవిధంగా ఈ మూవీ విజువల్స్ కూడా అంత క్లారిటీగా ఏమీ కనిపించదు. సో ఈ మూవీ అయితే లైట్ తీసుకోండి. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. కాకపోతే మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ మూవీ చూస్తేనే అంతలా అయితే ఏమీ లేదు. సో ఫైనల్గా మూవీ అయితే రాడ్ మూవీ లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే అలాస్కా మంచు ప్రాంతంలో ఒక వ్యక్తి అయితే తప్పిపోవడం జరుగుతుంది. అతనిని వెతుకోవడం కోసము కొందరైతే వెళ్ళడం జరుగుతుంది. ఇలా వెళ్ళిన వ్యక్తులకి అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి, అక్కడ అసలు ఏముంటుంది, వీళ్ళు ఎలాంటి రిస్క్లో పడతారు, అదేవిధంగా అక్కడ తప్పిపోయిన వ్యక్తి దొరుకుతాడా లేదా, ఆ మంచు ప్రాంతంలో ఏముంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. మూవీ అయితే చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా వరకు వీక్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణము. ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే మరీ స్లోగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఒక జంతువు ఉంటుంది. అది కేవలం క్లైమాక్స్లో మాత్రమే కొద్దిసేపు మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇక ఈ మూవీలో మొత్తం నైట్ విజువల్స్ ఉంటే ఆ నైట్ విజువల్స్ కూడా అంత క్లారిటీగా అయితే ఏమీ కనిపించవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు స్లోగానే ఉంది. ఫైనల్గా ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీ. మూవీని అయితే లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.